నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పుంగనూరులో ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు. హాజరైన బీజేపీ జాతీయ నాయకుడు చెల్లపల్లి నరసింహారెడ్డి. సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభించిన ఎంపీపీ భాస్కర్ రెడ్డి. నియామకమైన ఏపీవీపీ పుంగనూరు నూతన కమిటీ. పుంగనూరుకు రానున్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి. వార్తలోని వివరాలు. చిత్తూరు జిల్లా పరిధిలో పరిశ్రమల ఆధునీకరణ, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమల అభివృద్ధి మరియు శుభ్రత కార్యక్రమాలను ప్రోత్సహించే దిశగా ఏపీఐఏసీ ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ డ్రైవ్ భాగంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నందు ఏపీఐఏసీ ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ డ్రైవ్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల వృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సమానంగా ముందుకు సాగాలని, ఇందులో భాగంగా జిల్లా పరిధిలో పరిశ్రమల ఆధునీకరణ, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమల అభివృద్ధి మరియు శుభ్రత కార్యక్రమాలను ప్రోత్సహించే దిశగా ఏపీఐఏసీ ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ డ్రైవ్ ను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరిశ్రమల మౌలిక సదుపాయాల ఆధునీకరణ, స్థిరమైన అభివృద్ధి చర్యలు, పరిశ్రమలు మరియు పెట్టుబడుల ప్రోత్సాహక కార్యక్రమాలు, శుభ్రత మరియు పారిశుద్ధ డ్రైవ్, మొక్కల్ని నాటే కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, శుభ్రమైన పారిశ్రామిక వాడలు స్థాపన, పెట్టుబడిదారుల సహకారం ద్వారా పరిశ్రమల వృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఐఏసీ చిత్తూరు జోనల్ మేనేజర్ సుబ్బారావు, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ పుంగనూరులో ఈ నెల 16వ తేదీన జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై నిర్వహించే కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి హాజరవుతారని టీడీపీ నాయకుడు సివి రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం 9:30 పట్టణంలోని స్థానిక ఇందిరాకూడలకు చేరుకుని జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీని ప్రారంభించనున్నారు. కూటమి పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం గంగమ్మ ఆలయానికి సీసీ రోడ్డు వేస్తున్నట్లు ఎంపీపీ భాస్కర్ రెడ్డి తెలిపారు. పుంగనూరు మండలం మంగళం పంచాయతీ కృష్ణంరెడ్డిపల్లి గ్రామ సమీపాన కొలువై ఉన్న శ్రీ నల్లరాళ్లపల్లి గంగమ్మ ఆలయ రోడ్డు పనులు బుధవారం ప్రారంభించారు. గ్రామ పంచాయతీ నిధుల క్రింద సుమారు 6 లక్షలతో సీసీ రోడ్డును వేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రామ్మోహన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టేట్ జాయింట్ సెక్రటరీ సురేంద్ర ఆధ్వర్యంలో టౌన్ కమిటీ ఏర్పాటు జరిగింది. పుంగనూరు టౌన్ కమిటీ ప్రెసిడెంట్ గా లెక్చరర్ కార్తీక్ ను ఎన్నుకోవడం జరిగింది. పుంగనూరు ఏబీవీపీ సెక్రటరీగా వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ గా నగేష్ ను నియమించారు. టౌన్ కమిటీ ఆధ్వర్యంలో కాలేజ్ కమిటీని కూడా నియమించారు. శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న హరిప్రసాద్ ను కాలేజ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. కళాశాల ఏబీవీపీ సెక్రటరీగా నిఖిల్, వైస్ ప్రెసిడెంట్ గా రాజులను ఎన్నుకున్నారు. सुदर्शन
ఛానల్స్ అదేవిధంగా నగర కమిటీలో ఉన్నటువంటి శ్రీ జే సుధీర్ నాగేంద్ర దామోదర్ రామకృష్ణ పెదకంచాని మండలం కరసనపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ 2008వ సంవత్సరం నుంచి ఈ దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగిందని, ప్రపంచ ప్రజలు సబ్బుతో చేతులు కడుక్కోవడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి డయేరియా, శ్వాస సంబంధిత వ్యాధులు మరియు కోవిడ్ వంటి వ్యాధుల వ్యాప్తిని అరికట్టడం జరుగుతుందని, ఈ సంవత్సరాన్ని క్లీన్ హ్యాండ్స్ హెల్త్ ఫర్ ఆల్ అనే సంకల్పంతో జరుపుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎం నాగమల్లిక, ఉపాధ్యాయులు మనోహర్, రామాంజులు, ప్రేమ్ కుమార్, శ్రీనివాసన్, భాస్కర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నేడు ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరసనపల్లి నందు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని 2008 సంవత్సరం నుండి ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ చేతుల పరిశుభ్రత అనేది చాలా చిన్న కార్యక్రమం అయినా కానీ చాలా ఉపయోగం ఉంది. ఈరోజు చేతులను మనం పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం వల్ల చాలా జబ్బులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా వైరస్ సంబంధించినటువంటి డయేరియా కానీ, అదేవిధంగా శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు అయితేనేమి, అదేవిధంగా కోవిడ్ లాంటి వ్యాధులు రాకుండా మనం నివారించవచ్చు. చేతుల శుభ్రత అనేది చాలా చాలా ముఖ్యము. దీనిపైన అవగాహన అనేది ప్రతి ఒక్కరికి రావాలి. ముఖ్యంగా మల విసర్జన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా చేతులను మనం సబ్బుతో పరిశుభ్రంగా కనుక కడుక్కుంటే కనుక ఇంకా జబ్బులు రాకుండా ఉంటాయి. విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ అందరూ కూడా భోజనం తినక ముందు, భోజనం తర్వాత కూడా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇది ప్రపంచం వ్యాప్తంగా కూడా పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి చేతులు, పిల్లలైతే విద్యార్థులైతే చేతులతో మట్టిని అంటుకుంటుంటారు, ఎక్కువగా ఆడుకుంటుంటారు. కాబట్టి ఈ చేతుల అపరిశుభ్రత వల్ల జబ్బులు అనేది చాలా వస్తాయి. ఈ సబ్బుతో చేతులు పరిశుభ్రంగా కడుక్కుంటే కనుక ఈ జబ్బులు అనేటివి ముఖ్యంగా వాడికి కానీ ఈ ఒకరి నుండి ఒకరికి అంటుకోకుండా కూడా అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. కాబట్టి ఒకరి నుండి ఒకరికి అంటుకోకుండా కూడా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కరసనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తినక ముందు, తిన్న తర్వాత చేతులను పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. అదేవిధంగా మల విసర్జన తర్వాత తప్పకుండా చేతుల్ని సబ్బుతో కడుక్కుంటే చాలా మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పొంగనూరు పట్టణం కట్టకిందపాలెం చింతల వీధిలోని నడివీధి గంగమ్మకు మంగళవారం సాయంత్రం మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. పట్టణంలోని కట్టకిందపాలెం చింతల వీధి వివేకానంద నగర్ మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించి ప్రసాద వినియోగం చేశారు. అర్చకులు రామకృష్ణ స్వామి అమ్మవారికి ఫల పుష్పాలతో అభిషేకం నిర్వహించి అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారి దర్శనానికి వచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ప్రతి మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు పౌర్ణమి ముందు రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. धनलक्ष्मी, धान्यलक्ष्मी, धैर्यलक्ष्मी, विजयलक्ष्मी,
धान्यलक्ष्मी धैर्यलक्ष्मी विजयलक्ष्मी आदिलक्ष्मी विद्यालक्ष्मी गजलक्ष्मी संतानलक्ष्मी सकल भोग सौभाग्यलक्ष्मी श्री महालक्ष्मी पालय मां गौरी परिपालय मां गौरी इंदुवदने कुंदरदने इंदुवदने कुंदरदने वीणा पुस्तकधारिणे सुख స్వామి వివేకానంద సందేశాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని ఉత్సాహంగా ఉల్లాసంగా యువజనోత్సవాలు విజయవంతం చేయాలని సెట్విన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి యశ్వంత్ తెలిపారు. సెట్విన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చిత్తూరు వారు జిల్లాలోని ఆర్వీఎస్ నగర్ నందు గల ఎస్వి సెట్ కాలేజీ నందు రాష్ట్ర యువజన శాఖ విజయవాడ మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా స్థాయి యువజన ఉత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ రాష్ట్ర యువజన సర్వీసు శాఖ వారు నిర్వహిస్తున్న యువజనోత్సవాల కార్యక్రమాలన్నీ సద్వినియోగం చేసుకోవాలని జిల్లాలోని యువతి యువకులను కోరారు. ప్రకృతి వ్యవసాయ సందర్శనలో భాగంగా అనంతపురం నుంచి 58 మంది రైతులు మరియు సిబ్బంది 7 మంది మొత్తం 65 మంది బృందం జనజాగృతి ఎన్జిఓ తనకల్లు సంతసాయి జిల్లా నుంచి రైతు సాధికార సంస్థ చిత్తూరు ఆధ్వర్యంలో పొంగనూరు మండలంలో సందర్శించడం జరిగింది. ప్రకాష్ రెడ్డి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని వరి వంగడాల రకాలు మరియు అరటిలో 5 లేయర్ మోడల్ను అందులో భాగంగా ఒక్క గెలసిగడ్డ టెంకాయ టింబర్ రకాల మొక్కలను ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి వచ్చిన రైతులు అడిగి తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా వ్యవసాయ అనుబంధంగా పశువుల అనుసంధానం ఆవులు గొర్రెలు కోళ్లు అక్కడ ఉన్నటువంటి పెంపకం పాల యొక్క ఉత్పత్తి మొదలైన అంశాల గురించి వివరించారు. ప్రకాష్ సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని వదిలి ప్రకృతి వ్యవసాయం పైన మక్కువతో పొలాన్ని ప్రకృతి వ్యవసాయ వనంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో చాలా అద్భుతంగా వారి పొలాన్ని చూడటం జరిగింది. ప్రకృతి వ్యవసాయ సూత్రాలు అమలుపరిచే విధానాల గురించి మాట్లాడారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ వాసు, డాక్టర్ పుష్ప, రెడ్డి కుమారి, యశ్వంత్, పొంగనూరు మండల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు జనజాగృతి సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ గరుడప్ప, గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో పుంగనూరు మండలము మంగళము విలేజ్ మాది. సో ఇక్కడ వచ్చేసి మాకు ఒక 25 ఎకరాల్లో నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. 60 వరకు ఆవులు ఉన్నాయి, నాటి ఆవులు, ఒంగోలు ఆవులు ఇవన్నీ కూడా. సో మళ్ళీ తర్వాత వచ్చేసి ఇక్కడ 5 లేయర్ మోడల్ కింద 4 అంచులలో చేసినాం అన్నమాట. ఇది ఫామ్ వచ్చేసి సాయిల్ ప్రిపరేషన్ వచ్చేసి మేము ఒక 9 అడుగులు తర్వాత 12 అడుగులు అని చెప్పేసి 2 డిస్టెన్సెస్ మెయింటైన్ చేస్తూ ట్రెంచెస్ తీసినాం. ఫస్ట్ కాలువల మాదిరి జేసీబీ తోటి ట్రెంచెస్ తీసాము. సో 9 అడుగులు తర్వాత 12 అడుగులు అంటే ఇంటర్ క్రాప్స్ కోసం వేరే ఇంటర్ క్రాప్స్ పెట్టాలని చెప్పేసి. సో 3 అడుగులు వెడల్పు 3 అడుగులు లోతుతోటి కాలువలు తీసినాము. తీసిన తర్వాత లోపల మన కొమ్మలు ఉంటాయి కదా, గ్లైరిసిడియా కానీ ఇంకా కానుగా వేప కొమ్మలు వేసినామంట. ఆకు అదంతా కూడా వేసి బ్రాంచెస్ అంతా కూడా వేసి తర్వాత దానిపైన మన ఎరువు వేయడం కానీ మాట్లాడి వేసి మళ్ళీ తర్వాత మట్టి వేస్తాం అన్నమాట. సో అది కొద్దిగా కాంపోస్టింగ్ తొందరగా అవుతుందని చెప్పేసి అది వేసినప్పుడు అది తొందరగా అవుతుందని చెప్పేసి మనం ఇంకొక 1 year కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎరువు అందుతూ ఉంటుంది, స్లోగా అందుతూ ఉంటుంది చెట్లకు అని చెప్పేసి. సో అట్లా చేసినాము. ప్లస్ మళ్ళీ చెట్లు పెట్టినప్పుడు సో 9 అడుగుల డిస్టెన్స్ లో యాక్చువల్గా 5 to 6 feet పెట్టచ్చు మనం. అరికన్నట్టు ఒక్క చెట్లకి 5-6 అడుగులు సరిపోతుంది, కానీ మనం 9 అడుగులు పెట్టినాము. మధ్యలో అరటి పెట్టినాం అనమాట. అరటి వచ్చేసి మనము యాలకి వెరైటీ ఒక 60% ఉంది, మిగతా కూరగాయల వెరైటీ కొంత అరటి ఉంది, మళ్ళీ చిప్స్ తయారు చేసే రకం ఉంది. సో 5 వెరైటీస్ పెట్టాం అరటి కూడా. అరటి యాక్చువల్గా న్యాచురల్ ఒక ఫార్మర్ ఈ రోడ్ దగ్గర ఉన్నాడు అనమాట. అతను 16 వెరైటీస్ పండిస్తున్నాడు. అతని దగ్గర తెప్పించి మనము పెట్టాము ఇక్కడ. సో అది 2 layers ఇప్పుడు ఒక్క అరటి. సో మళ్ళీ వచ్చేసి కింద మనకు మల్చింగ్ కోసం ఇది గెలిసిగడ్డలు వేసినాం, స్వీట్ పొటాటో మల్చింగ్ అంతా కూడా కవర్ అయిపోయింది. ఇప్పుడు గెలిసిగడ్డలు కూడా కొంత తీసినాము, మార్కెటింగ్ కూడా బెంగళూరుకి పంపించినాము. వాళ్ళు 40 రూపీస్ మనకు
ఇక్కడ చెన్నైలో అయితే 15-20 రూపాయలకు కొంటామంటే మనకు అక్కడ బెంగళూరులో వాళ్ళు ఆర్గానిక్ షాప్ వాళ్ళే తీసుకున్నారు, 40 రూపీస్కి అట్లా తీసుకున్నారు. సో మళ్ళీ కూడా మనకు అట్లా వదిలేసినాం, గ్రో అవుతా ఉంది ఇంకా. సో నెక్స్ట్ లేయర్ వచ్చేసి కొబ్బరి టెంకాయ చెట్లు బార్డర్లో పెట్టినాం అన్నమాట. బార్డర్లో ఆల్మోస్ట్ అంటే ఒక ట్రెంచ్ వదిలేసి ఇంకో ట్రెంచ్ లో వచ్చేట్టుగా. సో ఆల్మోస్ట్ 12 అడుగులు 9 అడుగులు 12, 9 కలిపి మనకు 21 అడుగు అట్లా వచ్చేట్టుగా టెంకాయ చెట్లు. ఇవి వచ్చేసి 3 వెరైటీస్ ఉన్నాయి. మన టాల్ వెరైటీ పెట్టినాము, దాంతోపాటు కొద్ది నీళ్ళ కోసం అని చెప్పి గంగా బోండం ఒకటి, డీజే వెరైటీస్ అవి రెండు పెట్టినాము. కర్ణాటక మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా 11వ మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను బుధవారం పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక ఎంసీవీ డిగ్రీ కళాశాలలో ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. బీజేపీ జాతీయ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం అని, వారి జీవన విధానం మరియు వారి దార్శనికత ప్రజలకు స్ఫూర్తిదాయకమన్నారు. నీతి, నిజాయితీ, నిరాడంబరత, దేశభక్తి నిలువెత్తు నిదర్శనం తెలుపుతూ ఒక రచయితగా, ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, రాజకీయవేత్తగా, ప్రొఫెసర్గా దేశానికి చేసిన సేవలు భారతీయుల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. విద్యార్థులు ఏపీజే అబ్దుల్ కలాం జీవితాన్ని ఆదర్శంగా, మార్గదర్శకంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు చదువులో ఒక లక్ష్యాన్ని మార్గం చేసుకుని బంగారు భవిష్యత్తుకు ఎదగాలన్నారు. కార్యక్రమంలో విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు, కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, నరసింహులు, కృపాకర్, రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం ఈ వయసులో మనం మంచి సంకల్పంతో సమయాన్ని వృధా చేయకూడదు. అంత గొప్ప నాయకులు ఇప్పుడు మనకన్నా మన అమ్మ నాన్నలు స్కూల్ ఫీజులు కడుతున్నారు, కాలేజీ ఫీజులు కడుతున్నారు, మనకు కావాల్సిన అన్ని విషయాలు చూసి మనకేం ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. కానీ మన లక్ష్యం ఉన్నత స్థాయికి ఎదగాలి. మన ఊరికి, మన చదివిన పాఠశాలకు, కాలేజీకి, మన జిల్లాకు, మన దేశానికి పేరు తీసుకొచ్చి చెప్పుకునే వ్యక్తులుగా మనం తయారు కావాలి. గొప్పవాళ్ళైనటువంటి ఏ వ్యక్తులైనా కూడా వాళ్ళ జీవితాలను చూసినట్లయితే చిన్నప్పటి నుండి ఆ సంకల్పం ఉన్న వాళ్ళే పై స్థాయికి వెళ్ళారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదో కాలేజీకి రావాలి, మన లెక్చర్ చేసి వినాలి, ఏదో ఎగ్జామ్ పాస్ కావాలి, ఉద్యోగం ట్రై చేయాలి, లేదంటే వ్యాపారం పెట్టుకోవాలి, ఇది ఏదో జరుగుతారని కాదు. ఇప్పటి నుండి సంకల్పం పెట్టుకోవాలి. అబ్దుల్ కలాం కానీ ఇందాక చేసిన చాలా మంది నాయకులు వాళ్ళు ఆ స్టేజ్ నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళారంటే పట్టుదల, ఆ సంకల్పం. ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సరిగా లేనప్పటికీ వాళ్ళు గొప్ప స్థాయికి, వాళ్ళ గురించి ఇప్పుడు మనం మన రాబోయే తరాల వాళ్ళు కూడా మాట్లాడుకునే స్థాయికి వాళ్ళు ఎదిగారు. కార్గిల్ యుద్ధంలో ఆ అనుభవంతోనే పాకిస్తాన్ మన యుద్ధం చెప్పగలిగాం, మనం బుద్ధి చెప్పగలిగాం. అందుకని మనం ఈ గొప్ప వ్యక్తుల యొక్క వర్ధంతులు, జయంతులు ఎందుకు జరుపుకుంటాం? ఎందుకంటే వారి యొక్క జీవితాన్ని, ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని మనం కూడా నేర్చుకొని మనం కూడా ఆ స్థితికి వెళ్ళాలి. మనం గొప్పవాళ్ళు ఎవరి కోసం కావాలి? ఎవరి కోసం కావాలి? దేశం కోసం. గొప్ప స్థాయికి వాళ్ళు వెళ్ళాలి దేశం కోసం. మన జిల్లా అంతా కూడా ఎంతో గర్వపడతారు. మీకు ఆ శక్తిని ఇవ్వాలని
మీరు ఆ స్థితికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మళ్ళీ ఈ స్కూల్కి పిలిచి మిమ్మల్ని సన్మానం చేసే అవకాశం ఈ స్కూల్ మేనేజ్మెంట్కి ఇవ్వాలి. ఈ సంకల్పం ఈ రోజు నుంచి పెట్టుకోండి. మీరు కానీ ఆ సంకల్పంతో ముందుకెళ్తే తప్పకుండా మీరంతా ఎవరైతే ఆ సంకల్పం పెట్టుకుంటారో అంత గొప్ప ఉన్నత స్థాయికి మీరు వెళ్తారు. మహాత్ముడు అని స్వాతంత్రం తెచ్చిన మహాత్ముడు గాంధీజీ గారు ఏం చెప్పారంటే, చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు వినకు. ఏ కాలంలో కానీ 4 విధాలు కానీ మంచి తెలిసింది కానీ ఎప్పుడు చెడు వెళ్ళా. కాబట్టి మీరు ఎప్పుడు మంచిగా ఆలోచించాలా, మంచిగానే చూడాలా, మంచిగానే బ్రతకాలా. అర్థమైందా? ఒక రంగాన్ని ఎన్నుకుంటే అది స్పోర్ట్స్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, విద్యారంగం కావచ్చు, టెక్నికల్ సైడ్ కావచ్చు. చూడండి, మీకు ఈరోజు మీ తల్లిదండ్రులు మీకేం కావాలంటే పుస్తకాలు, బూట్లు, జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు, మంచి మంచి డ్రెస్సులు తీసుకున్నారు. ఆ మహానుభావుడు ఎందుకంటే అబ్దుల్ కలాం గారితో 2 ఏళ్ళు ఆయన ఉద్యోగం చేశా. డిఆర్డిఓ ఆయన డైరెక్టర్ ఉన్నప్పుడు నేను డిఆర్డిఓ క్యాప్టెన్ వాలీబాల్ టీమ్ కి ఈ ఆల్ ఇండియా డిఆర్డిఓ మీట్ లో ఆయన నేను బెస్ట్ ఫైటర్ ఆఫ్ డిఆర్డిఓ టీమ్ కి నేను తీసుకుంటున్నా. చూడండి, పనిచేశా. సరే, తర్వాత నేను బాలకృష్ణ ఇంకా మన భూములకు వచ్చేసాను. నేను చెప్పేది ఒకటే, మీకు మన అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు, కళలు కానండి, ఆ కళలు సాధించేదానికి ఏ ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలు మంచి మార్గం వేసుకొని పోండి అని చెప్పారు. తెలుసా? కాబట్టి మనము మంచిదే పోరాలి, మంచిగా బ్రతకాలి, మంచిగా ఉండాలి. చెడు ఉందంటే దాని దగ్గర పోకూడదు, చెడు కూడా దాని దగ్గర పోకూడదు, పట్టించుకోకూడదు. వాళ్ళు చెప్పాలి తప్పునైనా. కాబట్టి విద్యార్థులు వారి భయదాత వాలంటీర్ సేవా సంస్థ 20 ఏళ్లుగా ఎన్నో సేవా సంఘం చేస్తుంది. పోయినసారి కానిస్టేబుల్ సెలక్షన్ లో 20 మంది జెంట్స్ బాయ్స్, 20 మంది గర్ల్స్ కి కోచింగ్ ఇచ్చాము. 5 మంది బీకామ్ టీఏ ఫస్ట్ వచ్చిన ముగ్గురికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి 5,000 పదాలు మా ప్రగతిదాత వాలంటీర్స్ తరఫున అందజేస్తామని తెలియజేస్తున్నాం. అబ్దుల్ కలాం గురించి కూడా నేను కూడా చాలా సార్లు చూసేవాడిని. మనం కూడా ఇన్స్పిరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఆ రోజు సైకిల్ లేకుండా, ఈ రోజు ఏం లేకుండా అధికారంతో జీప్ ఉంది, కారు ఉంది. నేను కష్టపడి ఏమీ లేకుండా కూడా, మా తండ్రి లేకుండా మా పిల్లలు ఇప్పుడు సింగపూర్ లో, ఫ్లైట్ లో తెలుస్తూ సాఫ్ట్వేర్ కంపెనీలు అధికారులుగా ఉన్నారు. అదే విషయము ఎవరు తక్కువ కాదు. ఈ పునరులో అసలు నేను ఇంత మంచిగా నా గౌరవం జరుగుతుంది, ఇంత మంచి ఉంటుందని ఎవరు అనుకోలేదు. పుంగులూరు దగ్గరకు పోతున్నావు, చాలా గలాటలు, ఫ్రాక్చర్లు, గలాటలు అన్నారు. కానీ చాలా మంచి మనుషులు ఇక్కడ చెప్తే బాగా అర్థం చేసుకుంటారు, చాలా ఆప్యాయంగా ఉంటారు. అందుకోసమే నేను ఎవరు వచ్చినా కూడా ఏ సమస్య వచ్చినా మీరు మా దగ్గర రావచ్చు. కానీ ఇంకొక విషయం మీకు చెప్పేది ఏమంటే, ఈ మధ్యకాలంలో మగపిల్లలైన ఆడపిల్లలు మాత్రము చాలా జాగ్రత్త తల్లిదండ్రులు చెప్పినట్టు చదువుకుని ఉండండి. ఎవరిని కూడా నమ్మకండి. మోసపోయి మా స్టేషన్ వచ్చిన తర్వాత ఎంతో బాధపడుతున్నారు. ఈ లవ్ మ్యారేజ్ కానీ అవి తల్లిదండ్రులు చెప్పినట్టుంటే జాగ్రత్త వహించాలని నేను మా పిల్లలుగా చెప్తున్నాను. దాని తర్వాత వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మాకు తెలుస్తుంది. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 14 మంది స్వచ్ఛందంగా రక్తం ఇచ్చారు. ఎంసీబీ డిగ్రీ కాలేజీలో ఈరోజు రక్తదాన శిబిరానికి ఇచ్చేసిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94th యానివర్సరీ సందర్భంగా వీరు రక్తదానం ఇచ్చారు. వీళ్ళు రక్తదానం ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క రక్తం వృధా కాకుండా ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఆ రుణం ఆ రక్తం తీసుకున్న వారికి తెలుస్తుంది. మళ్ళగా ఆ యొక్క భేదాభిప్రాయాలు లేకుండా కుల మతాలు అతీతంగా అందరూ తీసుకుంటారు. ఇక్కడ ముస్లిం అని చెప్పి, ఇక్కడ హిందూ అని చెప్పి, ఇక్కడ క్రిస్టియన్ అని చెప్పి అనే రకంగా రక్తంలో ఉండదు. కాబట్టి ఈ యొక్క దానం అనేది చాలా గొప్పదని చెప్పి నేను భావిస్తున్నాను.
ఈ అవకాశము ఎన్ఎస్ఎస్ యూనిట్ వాళ్ళు పకడ్బందీగా చేశారు. వారికి నేను రుణపడి ఉంటాను. వారికి మా ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పట్టణంలోని ఎంసీవీ డిగ్రీ కళాశాలలో 94th బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి బర్త్ యానివర్సరీ జరుపుకోవడం జరిగింది. ఇది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ ట్రస్ట్ సభ్యులైనటువంటి డాక్టర్ అయూబ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు మా కళాశాలలో ఇంకా చాలా జరగాలని మేము కోరుకుంటున్నాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అయూబ్ ఖాన్ గారికి మా కళాశాల తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుంగనూరులో ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు. హాజరైన బీజేపీ జాతీయ నాయకుడు చెల్లపల్లి నరసింహారెడ్డి. సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభించిన ఎంపీపీ భాస్కర్ రెడ్డి. నియామకమైన ఏపీవీపీ పుంగనూరు నూతన కమిటీ. పుంగనూరుకు రానున్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చొల్ల రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.